చిన్న ప్రపంచము. మనకర్థమయ్యేది దీని ద్వారా చాలా తక్కువ అనేది మనకి అర్థమైంది. ఇప్పుడు ఇది కాదు. మనం ఈ ఆధ్యాత్మికము అన్ అనే దాన్ని వైపు దృష్టి పెడితే అంటే ఆత్మని అవగాహన చేసుకునే స్థితి వైపు మనం దృష్టి పెట్టాం. ఇది బయటంతా ఎలా ఉంది? బయట చూసినప్పుడు అన్నీ విడివిడిగా ఉన్నాయి. విడివిడి యొక్క ఆలోచనలు, విడివిడి విషయాలుగా ఉన్నాయి అన్నీ. దేనితో సంబంధం చూసినా విడివిడిగానే ఉంది. కానీ లోపలి వైపుకి ఇప్పుడు దృష్టి పెట్టాం. దృష్టి పెట్టినప్పుడు ఎలా ఉంది? లోపలి వైపు ఇలా విడివిడిగా లేదు. అన్నీ కలిపి ఒకటిగానే ఉన్నాయి. ఎప్పుడు దేని వైపు మనము ఆలోచన పెడితే అది యాక్టివ్ అవుతుంది. అక్కడ అది యాక్టివ్ అవుతుంది. అంటే ఎలా ఉంది లోపల అంతా గూడా అఖండంగా ఉంది. బయటంతా ఖండితంగా ఉంది. అంటే ఇప్పుడు మన అవగాహనలు అనేది ఈ అఖండమైన అంటే ఈ సర్వ వ్యాపకంగా అంటే లోపల ఎలా ఉంది? ప్రకాశ స్థితిలో ఉంది. ఆ ప్రకాశము అనేది ఏకంగా కనిపిస్తూ ఉంది. ఈ ఏకంగా ఎలా ఉంది? అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న ఏకత్వంగా ఉంది. ఈ అనేక స్వరూపాల సమాహారం ఎలా ఉంది? స్పందన, ప్రతిస్పందనాత్మకంగా ఉంది. అంటే ఇప్పుడు మనం బాహ్యంగా మన స్వప్రకాశము అంటే నా యొక్క, నాది, నేను, అంటే ఆత్మ ఏదైనా చెప్పుకోవచ్చు. ఇటు ఆత్మ గురించి చెప్పాలి అంటే అంటే ఆత్మస్థితి ఎలా ఉందో అలాగా ఉన్న నేను, నా యొక్క ఆత్మస్థితిగా అవగాహనైన నేను అంటే ప్రకాశము అంటే నా నాలో ఉన్న జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న స్వరూపంగా నేను ఉన్నాను అన్న ఆలోచన ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ స్థితి అనేది నీ అంతర్ముఖాత్మకమైన పయనము అనేది మనం అనుకుంటాం అంతర్ముఖం అంటే ఎక్కడ దృష్టి పెట్టాలి ఏంటి ఏదో చెయ్యాలి అనేది ఏదీ లేదు. కొద్ది రోజులు ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు మీ లోపల ఇన్నర్నెస్ అవగాహన అనేది పెరుగుతుంది. మీకు తెలియకుండానే అది ఆ అవగాహన స్థితి అనేది పెరుగుతుంది. అంటే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుందాము అంటే కొంత వరకే. ఇప్పుడు రోజు వంట చేసే వాళ్ళకి ఓ రోజు పని గట్టుకొని దాన్ని తెలుసుకొని వండాల్సిన పని లేదు. కూరగాయలను చూడగానే ఏది ఎలా వండాలి అనే అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి నీ ప్రయాణములో ఒక బయట అయితే 10 మందిని తెలుసుకుంటే 11, 15 మందిని గురించి అవగాహన చేసుకోవటం పెద్ద విషయమే గాదు. అదే లోపలికి గనక ప్రయాణం చేసినప్పుడు ఈ అఖండంగా ఉన్న అనేక స్వరూపాల సమాహారము అనేది స్పందన ప్రతిస్పందనాత్మకంగా అఖండంగా ఉంటాయి. ఖండితము లేకుండా. అంటే ప్రకాశ స్థితిలో జ్ఞానమయమై ఇలా ఏమి ఉంది సమస్తాన్ని అవగాహన చేసుకున్న ఆత్మ అనేది ఇలాగే ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఇప్పుడిప్పుడే మనము దాని మీద దృష్టి పెట్టి కొంచెం కొంచెం ఆ స్వప్రకాశాన్ని పెంచుకుంటూ అంటే మనలో ఆత్మ యొక్క వికాసాన్ని అంటే ఈ ఆత్మలో ఉన్న జ్ఞానమయమైన ఈ ఆత్మలో ఉన్న వికాసాన్ని అంటే అవగాహన స్థితులని ఎన్నో స్వరూపాల యొక్క జ్ఞానమయంగా అంటే అనుభవ జ్ఞానాలమయంగా ఉన్న ఆ స్వరూపాల యొక్క అవగాహన పెంచుకోవటమే స్వప్రకాశము. ఈ అవగాహన అనేది ఈ మన స్వప్రకాశం అనేది ఎలా ఉంటుంది మనము కొంచెం తెలుసుకుంటే
కొంత పెరుగుతుంది. ఈ స్వప్రకాశం ఆ కొంతతోటే ఆగుతుందా? అంటే ఈ అనంతమైన స్వప్రకాశం, అనంతమైన స్వరూపాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఎంతో ఉంది ఇది అనంతం. కానీ అలాంటప్పుడు నువ్వు దృష్టి పెట్టావు ఈ అనంతంలోకి. ఒక్కసారే కనెక్టివిటీ అవుతాయా అంటే నువ్వు చచ్చి ఊరుకుంటావు. అంటే ఈ దేహము దానికి మిగలదు. ఎందుకు అంటే అంత శక్తివంతమైన ఒకసారి స్వరూపాలన్నీ కనెక్టివిటీ అయితే అంత విద్యుద్ఘాతమైన శక్తివంతమైన స్థితిలో మనకి ఈ శరీరము అనేది తట్టుకోలేని స్థితిలో ఉంటుంది. కాబట్టి మనము దృష్టి పెట్టినప్పుడు మన మన యొక్క మతి గతి స్థితికి సంబంధించిన స్పందన ప్రతిస్పందనాత్మకంగా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతో ఉన్న హృదయంగా మనము ఒక్కొక్కడుగు ఈ తమో రజో సత్వ గుణాలని అవగాహన చేసుకుంటూ వాటన్నిటితో పనులు చేస్తూ ఉన్న మనము వాటన్నిటినీ చిన్నగా చిన్నగా అధిగమిస్తూ వాటి యొక్క ప్రలోభాలకి మనము లొంగకుండా మనము ఇది ఎలా మన యొక్క ఆలోచన స్థితిగతులు మనం చేసే పనులలో ఎంతవరకు మనము మునిగిపోతున్నాము, ఎంతవరకు మన ఆలోచన స్థితిగతుల్ని స్టేబుల్గా ఉంచుకోగలుగుతున్నాము అనేది మనం వివేకంగా తెలుసుకుంటూ మన యొక్క స్వప్రకాశాన్ని అంటే అంటే ఆత్మలో ఉన్న అనేక స్వరూపాల జ్ఞానాన్ని అంటే ప్రకాశము అంటే జ్ఞానమైంది ఇప్పుడు దాన్ని మనం కొంచెం కొంచెం తెలుసుకుంటూ కొంచెం కొంచెం ఎదుగుతూ ఎప్పటికప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెష్ ఎప్పటికప్పుడు స్వప్రకాశంలో ఎదిగే కొద్దీ నువ్వు మళ్ళీ ఏ ఏంటయ్యా అయిపోయిందా అంటే లేదు ఇంకా ఇప్పుడే మొదలైంది నువ్వు ఈ స్టెప్ దాటావు మళ్ళీ ఈ స్టెప్ లో మొదలైంది అన్నట్టు అంత అనంతమైన అవగాహన స్థితులు మనకి విశ్వంలో ఉన్నాయన్నమాట. అలాంటి అవగాహన స్థితిగతుల్ని పెంచుకొని పోవటమే నీ యొక్క వ్యాపకత్వాన్ని పెంచుకోవటం. ఆ వ్యాపకత్వం ఎలా ఉంది? అనేక స్వరూపాల సమాహారమైన సర్వ వ్యాపకముగా అంటే సర్వము జ్ఞానమైన ప్రకాశ స్థితిలో ఉంది. నువ్వెలా ఉన్నావు? అంటే ఆత్మస్వరూపము సర్వవ్యాపకంగా ఉంది. నువ్వెలా ఉన్నావు? నీ చుట్టూ నీ అవగాహన స్థితిగతుల్ని పెంచుకుంటూ అనేక స్వరూపాలతో సమాగమం అవుతున్న నీవు ఈ సర్వవ్యాపకములో నీ యొక్క ప్రకాశత్వాన్ని అంటే నీలో జ్ఞానాన్ని అవగాహన స్థితిగతుల్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వాటి మీద దృష్టి పెట్టి ఏదైంది జ్ఞానము నీవే ప్రకాశము నీవే ఉన్నది నీవే చూస్తున్నది నీవే అదంతా చేస్తున్నది కూడా నీవే. అంటే ఎలా ఉన్నావు నీవు? నీకు అవగాహన అయినంతలో ప్రతిదీ కూడా నీ యొక్క ఆలోచనే వాటన్నిటి యొక్క ఆలోచన కూడా అయి ఉన్నది. నీ నీ ఆలోచనతో నువ్వెలా స్పందిస్తున్నావో అవన్నీ కూడా నీకు లాగానే స్పందిస్తున్నాయి అనే ఒక అవగాహన స్థితిగతుల్ని మనం పట్టుకుంటాం అనమాట. అంటే ఎలా అయిపోయాము ఇప్పుడు ఎన్ని స్వరూపాలతో సమాగమం అయ్యామో వాటి యొక్క ప్రభావం వాటి మీద నీ ప్రభావము అనేది ఎందుకంటే నువ్వు అర్థం చేసేసుకున్నావు వాటిని వాటితో లయమైపోయావు కాబట్టి నీకంటే గొప్ప గురువులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావాలు ఉండొచ్చు. కానీ నీ ప్రభావము అనేది నీకంటే స్వరూప స్థితిలో తక్కువ ఉన్న వాటి మీద నీ ప్రభావము, నీ ఆలోచన ప్రభావము, నీ యొక్క స్థితి ప్రభావము అనేది వాటి మీద ఉంటుంది. అంటే నువ్వెలా ఉన్నావు? కారణత్వానికి వచ్చావు. నీ కారణత్వము, నీ ఆలోచన అనేది మహాకారణము. ఎందుకంటే నువ్వు వ్యాపకముగా ఉన్నావు మహాకారణములో. ఆ వ్యాపకంగా ఉన్న నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఆలోచనని పెడుతున్నావు. ఎలా? ఒక కారణంగా, ఒక విశ్వ కళ్యాణ భావనతో ఆలోచన పెట్టినప్పుడు, ఆ మహాకారణములో నీ ప్రకాశము ఎంతైతే ఉంటుందో, అది కారణ రూపానికి వచ్చి దాని యొక్క శక్తి దాని యొక్క స్థితి
నీ కారణ ప్రభావమై ఉంటుంది. ఒక రూపం తీసుకుంది ఆ శక్తి. నువ్వు ఏమయ్యావు? కొంత స్థితిలో వ్యాపించి ఉన్నావు. అదే నీ శక్తి అయింది. అదే నీ ప్రకాశమైంది. అదే నీవై ఉన్నావు. అంటే అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న లయంగా నువ్వున్నావు. ఇప్పుడు ఒక కారణ రూపం దాల్చినప్పుడు నువ్వెలా ఉన్నావు? ఇక్కడ ఈ దేహం సంగతి వదిలేయండి. నువ్వెలా ఉన్నావు? ఎన్నో పనులు ఏ పనులైతే చేయటానికి ఒక కారణంగా నువ్వొచ్చావో, నీలో ఏముంది? అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న జ్ఞానము ఉంది. ఆ జ్ఞానము ప్రకాశ రూపంలో ఉంది. ఆ ప్రకాశము శక్తిమయంగా ఉంది. అంటే నువ్వు చేయాల్సిన పని అనేది నీ ప్రభావం ఉండాలి అంటే శక్తి కావాలి. ఇలా ఈ శక్తివంతంగా ఉన్న నీవు అనేక స్వరూపాలలో నీ ఆలోచన స్పందనని నీవు ప్రభావాన్ని చూపించినప్పుడు అవన్నీ గూడా నీ హృదయం యొక్క వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలకి ప్రతిస్పందిస్తాయి. కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే, అప్పుడు నీ యొక్క ఆలోచనతో విశ్వ కళ్యాణ ఆలోచనతో నీ కారణము అనేది అనేక సూక్ష్మాలని నీ నీ యొక్క ఆలోచనతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనలాంటి అనేక సూక్ష్మ దేహాలన్నీ కూడా ఆ ప్రభావం వలన ఒక ఆలోచన ద్వారా అవన్నీ కూడా ఆ పని చేసుకుంటూ పోతాయన్నమాట. ఈ స్థూల దేహాలను నడిపించుకుంటూ ఆ సూక్ష్మ దేహము అనేది ఈ స్థూల దేహాల ద్వారా ఆ పని చేసుకుంటూ పోతుంది. అంటే ఏమవుతుంది? నీ యొక్క వ్యాపకత్వము అనేది కొంత స్థితిని, కొంత సృష్టిని నడిపిస్తూ ఉంది. అంటే ఏమవుతుంది? నీ యొక్క ప్రభావము, నీ యొక్క ఆరాలో ఉన్న స్థితిలో అక్కడ నువ్వే సృష్టి స్థితి లయాత్మకంగా దీన్ని నడిపిస్తున్నావు. నీ యొక్క స్థితి అనేది కొంతవరకు పరమ గురువులు అక్కడ లయం చేసినప్పుడు, అక్కడ నువ్వేం చేస్తావు? నీ సృష్టి స్థితి లయలలో ఆల్రెడీ అక్కడ ఉన్న సృష్టి గావించబడి ఉన్న వాళ్ళ యొక్క స్పందనలకి ప్రతిస్పందనాత్మకంగా నీవే నడిపిస్తూ ఉంటావు. అంటే సర్వశక్తి సంపన్నములాగా మనం దాన్ని చెప్పవచ్చు. అదే ఏది వేరు కాదు. ఇక్కడ స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత, సర్వశక్తి సంపన్నము ఇయన్నీ మనం పదాలు పెట్టుకోవటమే. ఎందుకు అంటే విడదీసి, విడదీసి చెప్పినప్పుడు మీరు దాన్ని మనకి విడివిడిగా చూడటం అలవాటు కదా ప్రతిదీ. విడదీసి, విడదీసి చెప్పినప్పుడు విడివిడిగా దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు మనలో వచ్చే ఆలోచనల స్థితిగతులన్నీ కూడా మనం విడదీసి చూసుకోవటం, మన చుట్టూ వచ్చే వివేకమైన ఆలోచనలు కూడా విడదీసి చూసుకోవటం మనం చేస్తామన్నమాట. కాబట్టి అందువల్ల సబ్జెక్ట్‌ని అదే అనేక పదాలతో విడదీసి మనము పెడుతూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్న మనము ఎలా ఉన్నాము? ఈ ఈ స్వరూప స్థితిలో అనేక స్వరూపాల యొక్క అంటే మనము మనలో ఆల్రెడీ ప్రకాశం ఉంది అనేది మనకు అర్థమైంది. ఆ ప్రకాశం ఎక్కడ నుంచి వచ్చింది? అనేక స్ జన్మలుగా నాలో గూడా ఒక అనుభవాత్మకమైన అనుభవాలతో కూడిన జ్ఞానము ప్రకాశంగానే ఉంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడుతున్నావో నువ్వు, ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడుతున్నావో నువ్వు, అది నీకు అప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది. దాని మీద అంటే నీ మతి, గతి, స్థితి నీ నీ యొక్క స్థితి అనేది అదవుతుందనమాట. నీ అవగాహన పెరిగి ఆ స్థితిలోకి ప్రయాణం చేస్తావు. అంటే ఇప్పుడు లోపల నీ స్వరూపాలు ఎలా ఉన్నాయి అన్నాము? అఖండంగా అంటే ఖండితాలు లేకుండా ఏకత్వంగా ఉన్నాయి. అనేక స్వరూపాల సమాహారంగా ప్రకాశ స్థితిలో. ఇప్పుడు
నువ్వు వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ఇంతకు ముందు దేహాల మీద దృష్టి పెడితే ఎదుటి వాళ్ళ అర్థం కావటం చాలా కష్టం. ఎప్పుడు ఎలా మారిపోతుంటారో తెలియదు. కానీ ఇప్పుడు స్వరూపాల మీద దృష్టి పెట్టినప్పుడు స్వరూప స్థితిలో మనము ఏమి తెలుసుకుంటాం? స్వరూప స్థితిలో ఈ మనసుతో చేసే గారడి, మనసుతో చేసే విద్యలు, మనసుతో చేసే వీటి మీద దృష్టి ఉండదు. స్వరూప స్థితి ఏంటి ఉంటుంది? విశ్వ నియమాలతో అనుసంధానమైన స్వరూపాలుని మనము అవగాహన చేసుకుంటామనమాట. అంటే విశ్వ ధర్మాలు అనేవి ఎప్పటికీ మారవు. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. యమ ధర్మాలు అంటే మనము ఈ మనసుతో చేసేది మానవ ధర్మాలు. ఇది అది మనసుతో గారడీ చేస్తూ మనం జీవితాన్ని నడిపిస్తున్నాం. కానీ యమ ధర్మాలు దీనికంటే భిన్నంగా ఉన్నాయి. అవి అన్నీ గూడా విశ్వ ధర్మాలు. అంటే యమ అంటే ఖచ్చితమైన ఎప్పటికి ఎప్పటికి గూడా మారని ధర్మాలై ఉన్నాయన్నమాట. అలాంటి ధర్మాలని విశ్వ ధర్మాలు అన్నారు. ఆ విశ్వ ధర్మాలని తోటి మనము ప్రయాణం చేస్తూ ఉంటాం స్వరూప స్థితిలో. అవి ఇప్పటి వరకు మనం అనేక జన్మలుగా ఉన్న ప్రకాశ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటం మొదలు పెడుతున్నాం ఇప్పుడు. ఇలాంటి అవగాహన అనేది ఎలా ఉంటుంది? ఒక్కసారే వచ్చేస్తుందంటే రాదు. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వస్తుంది. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వస్తుంది. ఎందుకు అంటే అదే కదా స్వప్రకాశం. ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటాం, ముందుకు వెళుతూ ఉంటాం. మన ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంటాం. అలాగే మన చుట్టూ ఉన్న అనేక పనులు అంటే తమో రజో సత్వగుణాత్మకంగా మనము ఎన్నో జన్మలలో ఉన్నది ప్రకాశం మనలో. ఇప్పుడు కూడా ఆ తమో రజో సత్వగుణాత్మకంగానే మనము నిత్య క్రియలన్నీ నిత్యమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నిత్య కర్మలు అంటాం. కర్మ అంటే మళ్ళీ ఇంకో రకంగా అనుకుంటారు. నిత్య క్రియ నిత్యంగా ఉన్న పనులన్నీ కూడా కర్మ అంటే పని. కాబట్టి నిత్యమైన పనులన్నీ కూడా మనము ఇంతకు ముందు చేసాము, ఇప్పుడు చేస్తున్నాము, తర్వాత చేస్తాము. కానీ మన ఆలోచన స్థితిగతుల్ని ఇప్పుడు స్వరూప స్థితిలోకి మనం పెట్టినప్పుడు ఆ విశ్వ ధర్మాలకు అనుగుణంగా మనం ప్రయాణం చేస్తూ మనలో ఆ సూక్ష్మ స్థితిగతులన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి. కానీ మనము వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు మనం దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతూ మనము ఈ కాలాలలో ఇన్ని కాలాలు పోయి వర్తమాన కాలం మాత్రమే అంటే ఎప్పటికప్పుడు ఏదైతే చెయ్యాలో అది మాత్రమే మనం చేస్తూ మన ఆలోచన స్థితిగతులు భూతకాలము భవిష్యత్ కాలము గురించి అవసరం లేదు. వర్తమానములోనే మన ఆలోచన స్థితిగతులు మనము అవగాహన చేసుకునే స్థితులలో మనము ఉంటామన్నమాట. ఇలాంటి స్థితిలో మనము మన ప్రయాణాన్ని ముందుకి కొనసాగిస్తూ ఈ కాలంలో వర్తమానంలో మనము అనంత జీవన పయనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సర్వము అన్నిటిలో ఉన్న జ్ఞానమే సమాహారమైన సర్వజ్ఞత అనే స్థితిని నీవు కలిగి ఉంటావు. అంటే సర్వము కూడా కలుస్తుందా అంటే కలవదు. కానీ నీ పయనము అనేది కొనసాగే కొద్దీ నీవు నీ యొక్క స్వప్రకాశం పెరుగుతుంది, నీ వ్యాపకం పెరుగుతుంది, సర్వజ్ఞత కూడా నిరంతరము కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే నీ అవగాహన స్థితిగతులు నీ జ్ఞానము అనేది నీ జ్ఞానములో ఉన్న అవగాహన స్థితిగతులు అనేది పెరుగుతూ ఉండటమే నీ ప్రకాశ స్థితి.